ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, దేవుడు తన పిల్లలమైన మనలను కలిగించి మనము తన ఎదుట పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను ఉండాలని అనాది సంకల్పంలో ఆయన ఆలోచించి క్రీస్తులో మనలను ఆయన ఏర్పరచుకున్నాడు. అయితే భూమి మీదకి వచ్చిన మనము ఆయన సంకల్పాన్ని, ఆయన యొక్క ఆలోచనలను, ఆయన కోరికను మన జీవితం ద్వారా మంట కలిపేసి మనకు నచ్చిన జీవితాన్ని మనము భూమి మీద జీవిస్తున్నాం. ప్రియమైన దేవుని పిల్లలారా, బ్రతుకునిచ్చిన దేవుని కొరకు బ్రతకవలసిన మనము దేవుని కొరకు బ్రతకకుండా మనకు నచ్చిన జీవితాన్ని జీవిస్తూ దేవునిని బాధ పెట్టే వ్యక్తులుగా మనం కనపడుతున్నాం. అందుకనే ఆది కాండంలో ఒక మాట చూసి మనం ముందుకు సాగుదాం ప్రియులారా. ఆది కాండము 6వ అధ్యాయము 5వ వచనం చదవండి. ఆది కాండము, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డది అంటున్నాడు దేవుడు. మనిషి గురించి దేవుడు ఇస్తున్న సర్టిఫికెట్ చూడండి ఎలా ఉందో. మంచిది. చిన్న మాట, రెండు ముక్కలు ప్రార్థన చేసుకొని వాక్య సందేశంలో ప్రవేశిద్దాం. అందరు కళ్ళు మూసుకొని తలలు వంచినట్లయితే ప్రార్థన. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమగల తండ్రి, కృపగల దేవ, జీవము గల నాయన, పరిశుద్ధుడు అయిన మహా గొప్ప తండ్రి, అయా మీ ఉన్నతమైన అతి శ్రేష్టమైన నామానికి వెళ్ళలేని స్తుతి స్తోత్రములు చెల్లిస్తూ తండ్రి, గడిచిన కాలమంతటిలో మీ రెక్కల చాటున మమ్మలను భద్రపరిచి తండ్రి యొక్క పత్తిపాటి అశోక్ గారి గృహమునందు తనకు మీరిచ్చిన కుమారుణ్ణి బర్త్డే కార్యక్రమానికి మేమందరం కూడా చేరి కొద్ది నిమిషాలు మీ మాటలు ధ్యానించబోచుండగా తండ్రి, బోధించనైన నాకు మీ సమయోచితమైన జ్ఞానమును నాకు ప్రసాదించి మీ పరిశుద్ధాత్మ సహాయాన్ని నాకు అనుగ్రహించమని తండ్రి వేడుకొనుచు, అలాగే మీ పిల్లలైన వారికి వినగలిగే చెవిని గ్రహించే మనసును దయచేయమని, వినివారు మాత్రమైండి తమను తాము మోసపుచ్చుకొనకుండా ప్రతి మాటను ఆలోచించి ఆ మాటల ప్రకారముగా మా జీవితాలను సరిచేసుకుంటూ మరింత మీకు దగ్గరగా చేరువయ్యే కృపను మీరు మాకు అనుగ్రహించమని తండ్రి వేడుకొనుచు, యేసుక్రీస్తు ప్రభుల వారి పవిత్రమైన నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము పరలోకపు తండ్రి, ఆమేన్. మంచిది. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, దేవుడు మనుషులకు ఇస్తున్న సర్టిఫికెట్ని మనం ఇప్పుడే చదివాం. నరులు ఎలా ఉన్నారంట, వారి ఊహ ఎలా ఉందంట. ఎక్కడ పట్టుకున్నాడు దేవుడు? ఊహను పట్టేశాడు. అంటే ఆలోచన. పైకి బాగానే ఉంటాం, పైకి పరిశుద్ధులుగానే కనపడతాం, పైకి భక్తి పరులుగా మనం కనపడతాం. కానీ దేవుడు ఎక్కడ పట్టుకున్నాడు అని అంటే, ఇప్పుడు చదవండి ఆ మాట. నరుల చెడుతనము భూమి మీద గొప్పదంట. అందుక దేవుడు నిన్ను నన్ను కలిగించింది. అంటే చెడుతనంలో గొప్పగా ఎదగటానిక? చదువులో డిగ్రీలు సంపాదించినట్టు చెడులో డిగ్రీలు మనం సంపాదిస్తున్నామా? దేవుడు ఇస్తున్న ఆ యొక్క సర్టిఫికెట్ చూడండి ఎలా ఉందో, అలాగనే ఉంది. అంటే మనం డిగ్రీ దేనిలో సంపాదించాలి? దేవుని ప్రేమను పొందుకున్న దానిలో డిగ్రీ మనం సంపాదించాలి.
సత్ప్రవర్తనలో మనం డిగ్రీ సంపాదించాలి. మంచి మనస్సాక్షి కలిగి మనం డిగ్రీ సంపాదించాలి. మంచి ఆలోచనలతో, మంచి తలంపులతో మనం డిగ్రీని సంపాదించాలి. కానీ దేవుడు ఏం చెబుతున్నాడు? దానిలో మన డిగ్రీ లేదంట. మనకు డిగ్రీలు దేనిలో ఉన్నాయి? చెడుతనములో. చెడుతనములో. ఎందుకు రాయించాడు దేవుడి మాట? ఒకవేళ ఆ కాలంలో దేవుడు రాయించాడు, అప్పుడున్న పరిస్థితులను బట్టి, అప్పుడున్న వ్యక్తులను బట్టి, మరి ఇప్పుడు మనకు వర్తించదా అంటే వర్తిస్తుంది. మనలను మనం సరిచేసుకోవటానికి ఈ వాక్యాన్ని దేవుడు రాయించాడు. అసలు దేవుడు ఎలా కలిగించాడు మనుషులను? తన పోలిక చొప్పున. మనం ఎన్నో వందల సార్లు ఆ వాక్యాన్ని మనం చదువుకున్నాం, వందల సార్లు చదివి ఉంటాం, వందల సార్లు వినుంటాం. తన పోలిక చొప్పున ఆయన మనలను కలిగించాడు అని, తన స్వరూపం మందు ఆయన మనలను కలిగించాడని. మరి లక్షణాలు ఎవరి రావాలి? దేవుని లక్షణాలు మనలో ఉండాలి. మరి ఎవరి లక్షణాల్లోకి వెళ్ళిపోయాము? అపవాది లక్షణాల్లోకి మనము వెళ్ళిపోయాము. పుట్టినరోజు మెసేజ్ ఏంది అని అనుకోమాకండి. అక్కడి నుంచే మనం ఆలోచించాలి. దేవుడు నీకు ఇచ్చింది ఆ బిడ్డను ఎలా ఇచ్చాడు? ఎలా ఇచ్చాడు? ఎలా పుట్టించాడంట? ప్రసంగి గ్రంథం ఎలా పుట్టించాడంట? 7:29 నేను ఒకటి మాత్రము కనుగొంటిని. ప్రసంగి గ్రంథం 7:29 ప్రతి ఒక్కరు తీయాలి బైబిల్. ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటిని, అదేమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించెను గాని. అదేంటి? దొంగలుగా పుట్టించలేదా? రౌడీలుగా పుట్టించలేదా? మత్తు పదార్థానికి అలవాటైన వారిగా పుట్టించలేదా? హత్యలు చేసేవారిగా పుట్టించలేదా? దుర్మార్గులుగా పుట్టించలేదా? నేటి సమాజం ఎలా ఉంది? నేటి సమాజం ఎలా ఉన్నది? భయంకరమైన చర్యలు, భయంకరమైన అలవాట్లు. చాలామంది యువకులు మత్తు పదార్థాలకు అలవాటు పడిపోయి, మత్తుకు బానిసలైపోయి తమ జీవితాలను పాడు చేసుకుంటున్నారు. దీనికి కారణం ఏంటి అని అంటే, దేవుని భయం లేదు, వాక్యం తెలియదు. తల్లిదండ్రులు కొంతమంది ఖచ్చితమైన మార్గంలో పెంచినా ఆ వ్యక్తి త్రోవ తప్పిపోతున్నాడు, గర్వంధుడుగా మారిపోతున్నాడు. మరికొంతమంది తల్లిదండ్రులు ఆ పిల్లలను సరిగా పెంచే పొజిషన్ వారిలో లేదు. ఎందుకు లేదు అని అంటే, వారికి వాక్యం తెలియదు, వారు దేవునికి లోబడట్లా, వారు దేవుని పట్ల భయభక్తులు కలిగి వారు బ్రతకట్లేదు. వారు బ్రతకటం లేదు కనుకనే ఈ పిల్లలు చెడిపోయారు. అందుకే ఇందాక ఆదికాండం వారి బాల్యం నుండే వారి హృదయం ఏమైందంట? పాడైంది, చెడిపోయింది. ఎందుకు చెడిపోయింది బాల్యం నుండి అంటే, తల్లిదండ్రులు ఇళ్ళలో కొట్టుకోవటం, తల్లి ఒక దారి తండ్రి ఒక దారి, చిన్న చిన్న విషయాలకి గొడవలు, చిన్న చిన్న విషయాలకి ఈరోజు ఫ్యాషన్ అయిపోయిందండి. ఎలకల పేస్ట్ తాగటం, ఎలకల మందు తాగటం, ఇంకేంటి గడ్డి మందు తాగటం ఫ్యాషన్ అయిపోయింది. ఈ శరీరం ఎవరిచ్చారు నీకు? నీ శరీరం మీద హక్కు నీకెక్కడిది? దేవుడిచ్చిన శరీరాన్ని, దేవుడిచ్చిన బ్రతుకుని దేవుని ఖర్చు పెట్టకుండా నిన్ను నీవే చంపేసుకుంటున్నావా? ఎంత దౌర్భాగ్యమైన స్థితిలో చూడండి ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఎంత దౌర్భాగ్యమో చూడండి. యథార్థవంతులుగా దేవుడు మనల్ని పుట్టించి తన పిల్లలుగా బ్రతకమన్నాడు. తన చిత్తాన్ని భూమి మీద మనం నెరవేర్చాలని ఆయన కోరుకున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నాము? మన పిల్లలను దేవునిలో పెంచలేకపోతున్నాం. దేవుని కార్యాలను మనం నిర్వర్తించలేకపోతున్నాం. దేవుని కట్టడలను, దేవుని న్యాయ విధులను మనము
అనుసరించలేకపోతున్నాము గనుకనే మన పిల్లలు పాడైపోతున్నారు. అందుకని ఎఫెసీ పత్రికలో ఒక మంచి మాట అంటాడు 6వ అధ్యాయంలో, తెలిసిందే. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం తీశారండి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం మొదటి నుండి, పిల్లలారా ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులైండుడి, ఇది ధర్మమే. అంటే ధర్మశాస్త్రంలో రాయబడింది ఇది. ధర్మం అంటే ధర్మశాస్త్రంలో ఉన్నది. ఆజ్ఞల్లో మొదటి ఆజ్ఞ ఏదండి? 10 కమాండ్మెంట్స్లో 10 ఆజ్ఞలలో నిర్గమాకాండంలో మొదటి ఆజ్ఞ ఏది? ప్రేమించాలి. బిడ్డలకి ఇచ్చిన ఆజ్ఞ ఏంటి? తల్లిదండ్రుల పట్ల ఎలా ఉండాలని చెప్పాడు? నీ దేవుడైన యెహోవా, చదవండి కిందకి ఇక్కడ, నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు వగుదువు. ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. పిల్లలకి ఇస్తున్నాడు దేవుడు ఆజ్ఞ. తల్లిదండ్రుల పట్ల ఎలా ఉండాలి? ఈ తల్లిదండ్రులను బిడ్డలు సన్మానించాలంటే ముందు తల్లిదండ్రులు ఏం చేయాలి? తల్లిదండ్రులు ఏం చేయాలి? నిర్గమాకాండం, క్షమించాలి, ద్వితీయోపదేశకాండం పిల్లలకి ఇక్కడ ఇచ్చాడు ఆజ్ఞ, ఇలా ఇలా ఉండాలని. తల్లిదండ్రులకు ఏం చెప్పాడు? 6వ అధ్యాయము 4-5 వచనం చూడండి. నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను నీవు ప్రేమించాలి. నేడు నేను నీకు ఆజ్ఞాపించిన మాటలు, ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను. జాగ్రత్త ఓ క్రైస్తవుడా, ఓ క్రైస్తవురాలా, ఓ క్రైస్తవుడా, నువ్వు జాగ్రత్త. కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు దేవుడు, అది ఇంపార్టెంట్, మెయిన్. ఆయనను ప్రేమించాలి, ఆయన ఆజ్ఞలను గైకొనాలి. నువ్వు గైకొని ఇంకేం చేయాలి? మొదటిగా నువ్వు తెలుసుకోవాలి. వినాలి. మొదటిగా నువ్వు తెలుసుకోవాలి. నీవు వాక్యాన్ని కలిగి ఉండాలి. నీవు దేవుని ప్రేమించాలి. నీ వాక్యానికి లోబడాలి. నీవు క్రమ పద్ధతిలో నీవు పెరుగుతూ ఆ తర్వాత ఆ క్రమాన్ని, ఆ పద్ధతిని, ఆ ఆజ్ఞలను నీ పిల్లలకు నీవు నేర్పాలి. ఇప్పుడు చదవండి ఏమంటున్నాడు? నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి నీ ఇంట కూర్చుంటున్నప్పుడును, వినాలమ్మ జాగ్రత్తగా, త్రోవన నడుచున్నప్పుడును, ఇంటన కూర్చున్నప్పుడు, అంటే ఇంట్లో ఉన్నప్పుడు నువ్వేం చేయాలి? ఇంటిలో ఉన్నప్పుడు తల్లిదండ్రులు బిడ్డల ముందు ఏం చేయాలి? నెంబర్ 1, బైబిల్ చదవాలి. సాయంత్రం పూట అందరూ కూడా కుటుంబ ప్రార్థన, మోకరించండి అని బిడ్డలకు చెప్పాలి. మీరు మోకరించి ప్రార్థన చేయాలి. కొద్ది నిమిషాలు, ఒక పావు గంట 20 నిమిషాలు వాక్యం చదువుకోవాలి, బైబిల్. ఆ తర్వాత బిడ్డలకి ప్రార్థన తెలియకపోతే నేర్పాలి. ఇదిగో నాయన ఇలా ప్రార్థన చేయి, ఇలా ప్రార్థన చేయి. ఇదిగో ఈ వచనం ఎలాగుంది, దేవుడు చెప్పాడు. నిన్ను నన్ను బ్రతికించింది దేవుడు. మనకు దేవుని కంటే ఎక్కువ ఏది కూడా లేదు, ఉండకూడదు. నేర్పాలి, పిల్లలకు నేర్పాలి. చదవండి. త్రోవన నడుచున్నప్పుడును, అంటే ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కూడా ఏం కలిగి ఉండాలి? నీవు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఏం చెప్పాలి? నీ హృదయంలో ఏముండాలి? వాక్యం ఉండాలి. ఆ వాక్యాన్ని నువ్వేం చేయాలి? నెమరు వేయాలి, పిల్లలకి చెప్పాలి. మేత మేసిన తర్వాత గేదె ఏం చేసిద్దండి?
కదా, నెమరు వేస్తుంది. గేదె ఏం చేస్తుంది? నెమరు వేస్తుంది. వాక్యాన్ని మనం ఏం చేయాలి? ఏది అలా ఆదివారం ఉత్తికే ఆదివారం మాత్రమే. తర్వాత ఓహో మంచి మంచి సీరియల్స్, మంచి ఇంకా సినిమాలు చాలా ఉన్నాయి చెప్పుకుంటే. నాకు టైం లేదు. నాకు ఇచ్చిన టైంకి నేను ముగించాలి. అది కాదు జీవితం. ప్రియమైన దేవుని పిల్లలారా, అది కాదు జీవితం. దేవుడు నీకు నాకు బిడ్డలనిచ్చింది అందుకు కాదు. క్రమాన్ని మనం పాటించకపోతే బిడ్డల్లో క్రమం ఏమొస్తుంది? ఆలోచించండి. క్రమాన్ని మనం పాటించాలి. చదవండి సోదరులారా. త్రోవ నడిచినప్పుడును, పండుకొనినప్పుడును, లేచినప్పుడును వాటిని గురించే మాట్లాడాలి. దేవుని వాక్యం గురించే మాట్లాడాలి. ఆయన ఆజ్ఞల గురించి మాట్లాడాలి. పొద్దున్న లేచిన కానించి లేచిన వెంటనే వాళ్ళు లేవలేని 4 బాధలు బాది ఏం మాట్లాడతాం మనం? నేను మాట్లాడకూడదులే, బాగుండదు. మీకు తెలుసు మీరేం మాట్లాడతారో, మీ నోటి నుండి ఏ పదజాలం వస్తుందో, ఎటువంటి మాటలు వస్తాయో మీకే తెలుసు. ఇలా బిడ్డను పెంచింది ఒక ఆమె, ఒక మహాభక్తురాలు. ఆమె పేరట గ్రంథమే రాయబడింది. జీవగ్రంథంలో మన పేరు ఉంటుందో లేదో తెలియదు, కానీ ఆమె ప్రవర్తన వలన, ఆమె బిహేవియర్ వలన ఆమె పేరట గ్రంథమే వచ్చింది. అదే సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయంలో బిడ్డని, అయ్యా నాకు బిడ్డలు లేరు, నేను బహు దుఃఖక్రాంతురాలునై, నా దుఃఖాన్ని కుమ్మరించి నేను దేవుణ్ణి అడుగుతున్నానని దైవజనుడితో చెప్పింది ఆమె. చెప్పి, అయ్యా నీవు నాకు మగ బిడ్డను దయచేస్తే ఆ బిడ్డను మరలా నీకే, నీ సేవకే ఇచ్చేస్తానయ్యా. ఒప్పుకుంది. దేవుడిచ్చాడు బిడ్డని. ప్రార్థన ఆలకించిన దేవుడు బిడ్డని ఇచ్చాడు, ఇవ్వలేదా? ఇచ్చాడు. ఇచ్చిన బిడ్డని ఈ మాట తప్పకుండా ఖచ్చితంగా దేవునికే ఇచ్చేసింది. ఏమి నేర్పింది ఆ బిడ్డకి? ఏమంటే వాక్యాన్నే నేర్పింది. ఉగ్గుపాలతో పాటు వాక్యాన్ని కూడా నూరిపోసింది ఆ బిడ్డకు, సమూయేలు గారికి. బిడ్డ పాలు మానిన తర్వాత మందిరంలోనికి తీసుకొచ్చి ఆ తల్లి ఏం చేసిందో లాస్ట్ వచనాలు చూడండి. లాస్ట్ వచనాలు చదివి ముగించుకుందాం. సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయం ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవిని ఆయన నాకు అనుగ్రహించెను. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. తాను బ్రతుకు దినములన్నిటను వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడు అని చెప్పేసింది. అప్పుడు వాడు ఏమంటే పాలు మాన్పించటం అంటే సుమారుగా వయసు ఎంత ఉంటుంది చెప్పాలి. మీరు వినాలి, జాగ్రత్తగా వినాలి. సోదరులారా, సోదరీమణులారా, పాలు మానుకునే వయసు ఎంత చెప్పాలి మీరు. నాకు తల్లులు ఉన్నారు ఇక్కడ, పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు. ఎన్ని సంవత్సరాలకి పాలు మానుకుంటాడు బిడ్డ? ఎన్ని సంవత్సరాలకి? సుమారు 2 లేదా 3, 4 కూడా వేసుకుందాం. 4 సంవత్సరాల వయసులో తల్లి చెప్పిన మాటలు విని ఆ బిడ్డ అక్కడే మ్రొక్కాడంటే దేవునికి, అసలు ఆ తల్లి ఏం పెట్టి పెంచిందండి ఆ బిడ్డను? ఇచ్చారు. ఓకే, అట్లా అనుకుందాం. 6, 7 సంవత్సరాలు అనుకుందాం. కానీ అక్కడే మ్రొక్కాడు అని అంటే ఆ తల్లి ఏం చెప్పి పెంచింది ఆ బిడ్డను? ఏమిచ్చి పెంచింది పాలతో పాటు? చెప్పండి. పాలతో పాటు వాక్యాన్ని కూడా నూరిపోసింది ఆ తల్లి. అంటే ద్వితీయోపదేశ కాండంలో
6వ అధ్యాయములో దేవుడు చెప్పిన ఆ యొక్క కట్టడలను, ఆజ్ఞలను ఈ తల్లి పాటించి ఆ బిడ్డకి ఏం చేసింది? నూరిపోసేసింది. ఆ బిడ్డ ఎదిగే కొంది ఏమయ్యాడు? దేవుని కుమారుడుగా, దేవుని బిడ్డగా, దేవుని కొరకు ఆ వయసులో నిలబడ్డాడంటే మనకు కొంచెం అన్న ఆలోచన రావాలి. సిగ్గు రావాలని నేను అనట్లేదు, కానీ ఆలోచన రావాలి. ఆ చిన్న వయసులోనే దేవునికి మొక్కాడా? ఆ చిన్న వయసులోనే దేవుని యందు భయభక్తులు కలిగి అతను బ్రతికాడా? అందుకే ఆయన పేరు ఏమైంది? సమూయేలు ప్రవక్త. ఆయన ప్రవక్త. ఎందువలన అయ్యాడు ప్రవక్త అంటే తల్లి చెప్పిన మాటల వలన, తల్లి నూరిపోసిన దేవుని వాక్యం వలన ఆ బిడ్డ అంత గొప్పవాడయ్యాడు. గ్రంథం రాయబడింది ఆయన పేరట. గనుక ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఇప్పుడు ఈరోజు ఈ గృహంలో మరి అశోక్ ఇచ్చిన ఆ యొక్క బిడ్డలను కూడా, ఆ దంపతులకు ఇచ్చిన బిడ్డలను కూడా మరి ఎలా పెంచాలి? ఈ వాక్యాలను బట్టి వింటున్నారా? తల్లిదండ్రులు ఉన్నారు ఇక్కడ. ఎలా పెంచాలి? వాక్యంతో పెంచాలి. వాక్యంతో పెంచాలంటే ముందు మీకేం తెలియాలి? వాక్యం తెలిసి ఉండాలి, వాక్యాన్ని కలిగి ఉండాలి. వాక్యాన్ని తెలిసి కలిగి ఉండాలంటే అర్థం ఏంటంటే వాక్యం తెలిసినంత మాత్రాన కుదరదు, కానీ పాటించాలి. మనం పాటిస్తూ బిడ్డలకు వాటిని నేర్పాలి. వీళ్ళు మాత్రమే కాదు, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ ఆలోచన కలిగి ఉండాలి. దేవుని లెక్కలలో, దేవుని వాక్యముల బిడ్డలను పెంచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన ప్రేమగల తండ్రి, కృపగల దేవ, జీవము గల నాయన, పరిశుద్ధుడైన మహా గొప్ప తండ్రి, అయా మీ ఉన్నతమైన అతి శ్రేష్టమైన నామానికి వెళ్ళలేని స్తుతి స్తోత్రములు చెల్లిస్తూ తండ్రి, ఇదిగో నాయన మీ మాటలు మీ బిడ్డలకు వివరించాను తండ్రి. విన్న మాటలు దుష్టుడు వచ్చి దొంగిలించకుండా ప్రతి మాటను అర్థం చేసుకునే ఆ మాటల ప్రకారముగా మా జీవితాలను సరిచేసుకుంటూ మరింత మీకు దగ్గరగా చేరువయ్యే కృపను మా అందరికీ అనుగ్రహించమని తండ్రి ప్రార్థిస్తూ యేసుక్రీస్తు ప్రభుల వారి పవిత్రమైన నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము పరలోకపు తండ్రి. ఆమేన్.